ఆనాడు మహాభారతంలో 5గురు పాండుకుమారులను వివాహం చేసుకున్న ద్రౌపది మహాప్రతివ్రతగా చరిత్రలో మిగిలిపోయింది. అయితే ఈ కలియుగంలో ఇది ముమ్మాటికి కుదరని పని. కానీ ఇటువంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక ఈ వీడియోను చూసి తీరాల్సిందే. అందరికీ తెలిసిన విషయం, ఒకే భర్త ఒకే భార్య. అది మన ప్రభుత్వం చట్టాలు తెలియజేస్తున్నాయి. త్రేతాయుగంలో రాముడు కూడా ఈ విధానాన్ని ఆచరించి ఆదర్శంగా నిలిచాడు. నిజానికి చరిత్ర పొట్లను తిరగేస్తే రాజవంశీకుల కుటుంబాలు, సంపన్న కుటుంబాలు, సంతానం లేక కొందరు, ఒకవేళ భార్య పోతే మరొకరిని వివాహం చేసుకోవడం వంటి విషయాల ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. అలాగే మన పురాణాల్లో దేవతలు, గంధర్వులు వంటి వారి వివాహాల గురించి మనకు తెలిసిందే. అందులో అనేక ఘట్టాలు మనకు కనబడతాయి. ఇప్పుడు కలియుగంలో అభినవ్ ద్రౌపదిగా చరిత్రకెక్కిన ఈమె చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మరి ట్రిపుల్ తలాక్ హక్కుల కోసం ఈ ప్రపంచమే పోరాడుతుంది. అంటే మోరల్ గా 3 సార్లు తలాక్ చెప్పడం ఆలస్యం. భార్యాభర్తల సంబంధాలను తెంచేసుకుంటున్న ఈ రోజుల్లో కలియుగ ద్రౌపదిలా ఏకంగా 5గురు భర్తలను పెళ్లి చేసుకుని అన్యోన్య జీవితాన్ని గడుపుతోంది ఒక యువతి. 5గురు భర్తలు ఆమెను సమంగా ప్రేమిస్తారట. అందుకే నేను అత్యంత అదృష్టవంతురాలని అంటోంది. 5గురిని పెళ్లాడిన సంఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు సమీపంలోని రాజోవర్మ అనే యువతి 5గురిని పెళ్లాడింది. మొదటి భర్త సోదరులను వివాహం చేసుకోవడం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు సమీప ప్రాంతాల్లో ఓ సాంప్రదాయం. ఈ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల రాజోవర్మ అనే మహిళ ఈ ఆచారాన్ని కొనసాగించింది. గుడ్డు వర్మను 4 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు వర్మ, శాంతారాం వర్మ, గోపాల్ వర్మలను పెళ్లి చేసుకుంది. ఆఖరి తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది 18 ఏళ్లు దాటాయి. దీంతో అతన్ని గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు. 5గురితో పెళ్లి అంటే మొదట అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజావర్మ చెప్పింది. తాము 5గురు అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ అన్నాడు. మరో విషయం, వారికి 18 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి ఆ 5గురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు. సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని రాజవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నామని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు. బహుశా రాజవర్మ ద్రౌపది వంశంలో జన్మించి ఉంటుందేమో. ఇదండి ఈ అభినవ ద్రౌపదాయనం. మీరు మాత్రం ఈమెను స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సాహసానికి దిగితే మీ పని అంతే సంగతులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.